తొలగించిన అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. తొలగించిన అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. తొలగించిన అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి వెంటనే డిపో మేనేజర్ ఏకపక్ష నిర్ణయంతో తొలగించిన అవుట్సోర్సింగ్ డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. డిపో మేనేజర్ ఏకపక్ష నిర్ణయం వల్ల తొలగించిన అవుట్సోర్సింగ్ డ్రైవర్లను తక్షణమే విధుల్లోకి అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాడతాం. అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాడతాం. అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాడతాం. అవుట్సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేంత వరకు ఆర్టీసీ డ్రైవర్ ఏకపక్ష నిర్ణయం వల్ల తొలగించిన. నా పేరు పి మల్లికార్జున, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు రాయదుర్గం ఆర్టీసీ డిపోలో చిన్న తప్పుల వల్ల తొలగించినటువంటి అవుట్సోర్సింగ్ డ్రైవర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తొలగించినటువంటి కార్మికులను కలుపుకొని ఈరోజు ఆర్టీసీ డిపో ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్టీసీ డిపో మేనేజర్ గారి వ్యవహారం ఎలా ఉందంటే, ఒక నియంతలాగా ఎప్పుడో జర్మనీలో హిట్లర్ ఉండేవాడు. ఆ హిట్లర్ ప్రజల పట్ల లేదా ఆ దేశంలో ఉన్న కార్మికుల పట్ల ఎంత నియంతృత్వంగా వ్యవహరించేవాడో అంతకంటే రెండింతలుగా హిట్లర్ని మించినటువంటి హిట్లర్ రాయదుర్గం డిపోలో ఉండడం చాలా బాధాకరం. ఇలాంటి డిపో మేనేజర్ ఉండడం వల్లనే ఇలాంటి కార్మికులకు చిన్న తప్పులు చేసినటువంటి కార్మికులకు తీరని అన్యాయం చేసినటువంటి ఈ మేనేజర్ పైన తక్షణమే ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా కనీసం కార్మిక సంస్థల పైన మేము సిఐటియుగా గేట్ దగ్గరకు వెళ్ళి ధర్నా చేయడానికి స్థితిలో ఈ మేనేజర్ అంటే ఈ మేనేజర్కు వ్యతిరేకంగా ఏ సంఘం కానీ లేదా ఏ రాజకీయ పార్టీ కానీ ఇక్కడికి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తే పోలీసు వాళ్ళు చూసుకొలుతారు. మా పర్మిషన్ లెటర్ కావాలని అడుగుతారా? ఎంతవరకు సమంజసమైన సిఐటియుగా డిపో మేనేజర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ కార్మిక అన్యాయంగా అక్రమంగా తొలగించినటువంటి ఆ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి గత 6 నెలల నుంచి ఆ కార్మికులు మీ చుట్టూ తిప్పుకుంటూ మీరు తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం వల్ల దాదాపు 14 మంది కార్మికుల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. గతంలో ఇవే చిన్న తప్పులు ఎంతమంది కార్మికులు మీరు ఇదే రకంగా ఈ కార్మికుల పట్ల ఇదే రకంగా మీరు మొండిగా వ్యవహరిస్తే మేము సిఐటిగా మీకన్నా మొండిగా వ్యవహరిస్తాం. ఈ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు, ఈ కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు మీ డిపో ముందరే తిండి